హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకర్తి లాక్స్. ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అందరు కూడా బాగుండాలి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలా ముచ్చట ఏంటంటే చెప్పిన కదా, మొన్న మా వైఫ్కి డెలివరీ ఉందని డెలివరీకి వెళ్తున్నాము. ఈ 2 days నుంచి కొంచెం ఈ హాస్పిటల్ పని మీద తిరగడం వల్ల వీడియో చేయలేకపోయినా. ఇప్పుడు డెలివరీకి పోతున్నాము. ఇక వాళ్ళని మొత్తం సక్సెస్ఫుల్గా 9 months కంప్లీట్ అయినాయి. హాస్పిటల్కి అయితే పోతున్నాము. మా వాళ్ళని కార్లో పంపించిన, నేను బండి మీద పోతున్నా. కొంచెం బండి మీద తోటి కూడా పని ఉంటుంది కదా, కార్ రిటర్న్ పంపించేస్తున్నాను. మా వానికి డ్యూటీ ఉందంట. ఇక నేను బండి పెట్టుకుంటా. అక్కడికి పోయినాక చూపిస్తా ఇక ఇట్లా ప్రాసెస్ ఏమైంది అనేది. ఓకేనా? చెప్తే మొత్తం అయిపోయినాక ఇక పాప నా బాబు అనేది కూడా అప్డేట్ ఇస్తా. ఇట్లా ఆరా ఇది ఇచ్చదు, ఇట్లా ఇద్దరు ఇట్లా అదే నువ్వు కూడా దీక్షిత నిమిషాలా టీషర్ట్ మీద దీక్షితనా రే? ఆద్య దీక్షిత సేమ్ వేసుకురా, చేయించా చేం వేసుకురా ఇద్దరు. అయితే చుట్టాలు వస్తారు. అయితే మన ఇంటికి ఇవ్వాలా చుట్టాలు వస్తారు. ఆద్య మన ఇంటికి ఇవ్వాలా. సేమ్ కిందిది సేమ్ టీషర్టు. అరే కరెక్టే, మనం సేమ్ వారిద్దరు సేమా. చాలా అయ్యిరా మీరు. మరి బువ్వ ఎవరు పెట్టరాడా? జారబండి అక్కడ బువ్వ ఎవరు పెట్టరు. మరి మీ ఇష్టం. ఇక ఎవరు తినిపిస్తారాడా? ఎవరు పనులు అలా ఉంటారు. రే మీరు ఏదో అనుకుంటారు. ఆయన మిమ్మల్ని దేకటి నాదే ఉండడు, అది అలా ఇస్తలేరు. కుర్చీలు ఉంటే మీకు ఎవరు తినిపించాలి? కూర్చుంటావు, కుర్చీలు ఉంటే కూర్చుంటావు. నేను ఎవరు కూర్చొనియరాడా? ఆమె తింటావా, ఆడ తింటావా? తీయవు, ఏం ముట్టుకోవద్దు నాను. అరే ఎందుకురా, అర్థం కాదా? ఎట్లా పెట్టినావుగా జిప్పులు పడిగిళ్ళు, ఖరాబ్ చేయొద్దు. వాటర్ బాటిల్ నీ పావులు ఎందుకు పెట్టుకుంటాం మేము? అటు పెట్టుకున్నావు మెటీరియల్ అంతా. మొదల నువ్వేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఫైల్ చూసుకో, చెక్కింగ్. చార్జరు, ఫైలు మావి కూడా పెట్టేసినాం అట్లనే. లేదంటాడా? అడిగిన ఆల్రెడీ నేను. తర్వాత అప్లై చేసుకోవడం. ఇక అన్నీ ఉన్నాయా చూసుకో ఫైల్లా. పెద్ద మూటలు అనిపించే గివేనా? అంత కొడితే 3 మూటలేనా? అవి రగ్గు కూడా పెట్టుకురా. ఆ నెత్తి మీద వేసుకునేది పెట్టిరా, కూడా పెట్టిరా. అది ఇట్లా గిట్లా చేతిలో పెట్టుకుంటారు చూడు, అది కూడా ఉందా? ఉల్లా వాళ్ళు 8 నెలలకెళ్ళినా రమ్మన్నారు. ఇంకా వాళ్ళు ఎందుకుండా ఎప్పుడు ఆయన ఉంటారు. ఈ అల్లరంతా వెళ్తుంది, ఇవాళ సాయంత్రం నుంచి వెళ్తుంది. ఇవాళ ఇక ఈ అమ్మ మీద అలుగుడు, అమ్మ దగ్గర అంటాడు. ఇలా అవుతుంది ఇక సాయంత్రం నుంచి. అప్పుడు అర్థమవుతుంది దీక్షిత్ గారికి బాగా. తీసుకొచ్చి అమ్మమ్మ ఇక్కడ వాడేసిపోతుంది దీక్షిత్ గారిని. సరళగా అవుతాడు. ఆద్య కూడా ఉంటుంది కదా అమ్మమ్మ ఇక్కడ టీవీ చూస్తుంది. ఏమో తెలియదు దానికి. రిస్క్ తీసుకోకూడదు, ఏం తాగొద్దు అన్నట్టుగా. అయిపోతుంది, పోతే ఒక 1 hourలో అయిపోతే ప్రాసెస్ పోగానే. అదే మరి
1 hour ఏం తీసుకోరు, 30 minutes అనుకో. రిజల్ట్ రాగానే పట్టుకోపోతూనే ఉంటారు లోపలికి. ఇక ఆకలికి 2 రోజుల దాకా నో ఫుడ్ చూసుకోవాలి. ఎట్లంటే నో ఫుడ్ అలవాటు లేదు కదా. బరాబర్ 9 తినాలి మన కాన్సెప్ట్. ఏమైందిరా కర్సే చీమలు అవి. నార్మల్గా అట్లనే ఉంటుంది మరి. C-section అంటే జరా అలానా రమ్మాను పోదాం, అయిపోయింది మనది, ఏం లేదు. వాళ్ళు వస్తే పోడే. నేను బండి మీద వస్తా, మీరు కార్లో వరి. ఈ 3 వేసుకొని బండి మీద పోతాం రా మనము. అయ్యో పువ్వులు కూడా పెడతారు ఆద్యకు. అరే అగో మంచిగా ఉంది రా ఆద్యం. మా అమ్మ పెట్టుకోవద్దా పూలు, నువ్వే పెట్టుకుంటావా? అలిగిండు. ఉండే మరి చెప్తుంటలేడుగా, పోసే దగ్గర ఉండ నువ్వు ఊకే మరి ఇట్లా సతాయిస్తే. ఏమైందిరా? ఎవరు జరిపారు? ఎవరిని? నిన్నే జరిపిందా? తాత జరిపినాడు. తాత ఎప్పుడు వచ్చారా రాత్రి? తాత డ్యూటీకే బాయే. మరి విషయం మామ వచ్చిండే. దీక్షిత అమ్మ కూర్చుంటుంది ముందు చూసుకో. ఈ మూటలని ఇవేనా ఇంకేమైనా ఆడే అయితే మళ్ళీ చూసుకో. మళ్ళీ పోయినా కాగం చేయకురి. 2 కదా చేసిరు అందరు తానాలే చేసిరు. ఎక్కు ఎక్కు బ్యాగ్ అన్నీ పెట్టుకున్నావు కదా. రిపోర్ట్స్ కూడా అంతా చూసుకో. దీక్షిత్ వెనుకకు నానా పో. అలా అల్లకెంచి పో, వెనకకెంచి పో, అల్లకెంచి పో. అడుగునే దించిపో మరి. ఫైనల్గా అయితే హాస్పిటల్ రీచ్ అయినాం. అంటే మామూలుగా ముందు నేను వచ్చిన కొంచెం బ్రేకట్లు ఎక్కువ అన్నట్టు ఈ రూట్లో, అందుకే కొంచెం స్లో వస్తున్నాను. నేనైతే వచ్చేసిన హాస్పిటల్ కాడికి. చూడండి ఇది కనిపిస్తుంది చూసిన కిమ్స్ గజ్వెల్ సంగపూర్ రోడ్కి ఉంటుంది. ఇక్కడ సంతోష్ మాట టెంపుల్కి అపోజిట్. దీని పక్క పంట వచ్చేసి ఇంటిగ్రేట్ ఆఫీస్ ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ మాటలనే మా వాళ్ళ కారు కూడా వచ్చేసింది. అట్ట తిరిగి వచ్చిరా గిడికి ఉంటుంది ఇక. నేను ఆ రింగ్ రోడ్ కాక డైరెక్ట్ ఇట్నే వచ్చేసిన. ఇక అడేడు దించితే అడేడి ఎందుకో పడేచ్చిరా అప్పుడే. ఏమైంది దావా? ఆ మూటలు అమ్మా, మూటలు తిమ్మలు. నిన్నేమంటున్నా నేను డిస్టర్బ్ చేస్తలేగా. నేను ఈయన ఫోన్ పట్టించిరా అప్పుడే తీసిదిగా, నేనే వదిలేసిడిగా. నేను ఇంటికి తోలుకోము ఇక, దావకాలు వదిలేసిపోతుంది. తీసితే నిద్ర వస్తుంది రో. ఎటనో చెప్పులైతే ఇచ్చిపోతుంది. కిందన ఆడుతురు కింద వస్తాడంట దేశీ తేడికి తొలకరాదు. మా అమ్మ కావాలి.
ఆయన ఒకటే గాంజాడు అమ్మాయి వరకు వస్తాయి. బ్లడ్ శాంపుల్ అని తీసే గాజులు కూడా తీసేయాలా? చేతుల దారాలు గీరాలు ఏం మెట్టలు తీస్తారా? తాడు వేయచ్చు కానీ మెట్టలు తీయదు కదా. తాడు మళ్ళీ వేసుకుంటాం. మెట్టలు అంటే కొంచెం క్రిటికల్ పరిస్థితి. ఎక్స్ప్లెయిన్ వెరీ గుడ్ కాదు. గ్లూకోజ్ పెడుతున్నారు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మరి సర్జరీ? పాపం పేషెంట్ అయిపోయారు పాపం. ఇట్లా మీరు కొట్టిన కింద కొట్టద్దన్నారా? అంటే సరిగ్గా పెట్టలేదు చూడాలి. అంటే నువ్వు కింద పడకుండా సేఫ్టీ అవి సేఫ్టీ అంటే సేఫ్టీ వాళ్ళస్ అవి సైడ్కు అన్నట్టుంది. అవి చెప్పిన టైం ఈ బాటిల్ ఒకటి అయిపోవాలి. ఇంకా మేడం రాలేదా? ఇట్లా ట్రిప్ వరకు అప్డేట్ ఏమి ఇవ్వాలి. ఇంకా 2 hours పడుతుండొచ్చు. రావాలి కదా, వాళ్ళు వస్తే ఏదైనా మాట్లాడవచ్చు. మరి ఇప్పటివరకు కిందికి రాలే, మరి మనకేం అప్డేట్ రాలేదు. వాళ్ళు అనుకుంటారు పని మనిషి పెట్టుకోవాలి కదా. దాంతో చుక్కాలు చూపిస్తాడు కూరలు కింద మీ అమ్మకి. పోవచ్చు 11 గంటలకు డ్యూటీ అన్నాడు. పోవచ్చు. టిఫిన్ చేసిన పుట్టదా ఎంత దూరం వచ్చినాయి తిను. రేపు వేయించుకుంది. రేపైన వాళ్ళన్నీ కథరే. లేట్ అయ్యేది మనం చెప్పిన టైం కదా కంప్లీట్ చేస్తే ఏం కదా. వాళ్ళు చెప్పిన టైంకి మనం వచ్చినాం. అందరూ కంప్లీట్ చేస్తే ఇవ్వబోతుంది కదా. 1/2 అవర్కి అట్లా చేస్తా. తీసుకుంటావు బుగ్గలు? బుగ్గలు పైన ఉన్నాయి కదా. పండుకోండి లేస్తే పోదాం తెచ్చిపోయినా. నీకు ఎవరు కావాలా? అయితే తమ్ముడు కావాలా చెల్లె కావాలా? చెల్లె వద్దా? ఎందుకు వద్దులే చెల్లె? నీకు సోపోతుంటే చెల్లె ఉడితే తమ్ముడే కావాలా? ఇంకొక 1/2 అవర్ అది. ఇంకొక 1/2 అవర్ అయితే తమ్ముడు వస్తాడు వాడికి. సరేనా? సరేనా? ఏమైంది? అమ్మ చూపించినావా నువ్వు? చూపించిరా మీకు? అమ్మకు చూదిచ్చిరు లోపల. అమ్మ బజుకుంది చూదిచ్చిరు అంట. వచ్చినాక పప్పిద్దుద్ది. సరేనా? చూదిచ్చిరు అమ్మకు. ఇప్పుడు చూపించాము. ఇక ఇప్పుడు చూపించరు. జరిసే పైన వస్తుంది. ఇంకొక 40 minutes తర్వాత వస్తుంది మమ్మీ. తమ్ముడు వచ్చినాక చూపించానా? అంగితి పడుతావా? అద్యా నీకు దెబ్బలు పడుతోద్దు, ఎక్కువద్దు. నడు పట్టుకోపోతారు నిన్ను. అట్లా వేసి పట్టుకోపోతారు. అవో ఆడ లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్లో పట్టుకోపోతారు వాళ్ళు. అది ఉందా? లిఫ్ట్ ఉందా? లిఫ్ట్లో పట్టుకోపోతారు నేను. నీ ఇష్టం మరి. అవు అమ్మ పట్టుకోపోతుంది. నీ ఇష్టం, ఆలోచించుకోదు. అక్కడ కూర్చోపోన్నాడు. నాన్న దగ్గర కూర్చోపోన్నాడు. బాగానే ఉంది. బయటకు వచ్చాక ఓకే మేడం. నార్మల్ రైతు వరకు పాలు తాగు. ఇదంతా తానం చేపిస్తే పోతుంది. ఈ తెల్లదంతా అది ఏది పెట్టుకుంటున్నావు అట్లా? ఇప్పుడే ఏదైతే ఆకలి అవుతుంది పెట్టుకో. ఇంకొక 1/2 గంట అయితే మీ అమ్మ వస్తుంది. వస్తుంది.
అయిపోయింది తీరా అమ్మ వస్తా తీగా అయిపోయింది బే ఎడుస్తారా అట్లా ఎవరు సో ఫైనల్గా అయితే మాకు పాప పెట్టింది మాత చెప్పాలి మాత ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అంటే ఆమె ఊకే తమ్ముడు కావాలి అనుకునేది నాకు పాప గారు అన్నట్టుండే ఆమెకు తమ్ముడు కావాలి అన్నట్టుండే ఇప్పుడు మాత చెప్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటా చూడాలి ఇక వస్తుందా చెల్లె దా చెల్లె పుట్టింది మనకి అదే నీకు చెల్లె పుట్టింది ఆదియా అది చెల్లేగా బుగ్గల కాడికి వచ్చినావు రే చెల్లె పుట్టి పంపించిరా చెల్లెకు అమ్మ లోపడున్నది నీకు సోపతి వచ్చింది అదే ఇక మనమరాలు చిన్న చెల్లె కింద పడతాడు మెల్లగా కింద పడతావు ఆద్య మీరు అల్లరి వేస్తే చెల్లెన మేడానికి ఇచ్చేస్తాం మరి నువ్వు అల్లరి వేయద్దు మరి అల్లరి వేస్తే పట్టుకోతుంది పూలు ఎడ దొరికినాయిరా మళ్ళీ నీకు ఇప్పుడు పూలు దొరికినాయిగా బాగా పెట్టుకున్నావా పట్టాయా మా పడితే ఆమెకి ఎందుకు పట్టాయి ఏమంటుందా చెల్లి ఏమంటుంది చెల్లి ఏమంటలే ఏడుస్తలే ఏమంటుంది పాలిపోయి వద్దుగా పడేయి అక్క 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 అంటుందా అప్పుడే మంచిగుందిరా మీద అక్క అక్క అనుడు ఎలా పడుతుంది అలా పడుతుంది మరి కెమెరా ఉంది మరి అన్నీ కొద్దిసార్లు చేస్తే తెలుస్తుంది అందరికి మరి ఉన్నది మరి చెప్తినకపోతే సీసీ కెమెరా కట్టేస్తాను చూసి వచ్చి పైన డాక్టర్ వచ్చి చూసిపోతాడు చెప్తున్నా గీడొక్కటి ఎవరు వరకు అవుతారు మేడం నా పేరు దీక్షిత్ ఏం అల్లరి వేస్తుర్రా ఆయన ఇదిగో ఫోన్లు ఎట్లా ఆడుతుంటాడు ఇక హాస్పిటల్ అయితే బాగా ఉంది అల్లరి ఎత్తాక అటు పుట్టినది ఇటు వీళ్ళిద్దరిది చాలు ఇక చాలు ఉరుకోద్ది ఇక చాలు మెల్లగా ఆడుకోరా ఇట్రా సార్ చాలు ఇక ఉరుకోకు ఇక్కడ ఆడుకో ఏమైంది నాని పిలుస్తుందా ఎవరిని పిలుస్తుంది నాని అమ్మని పిలుస్తుందా అమ్మ నాని పిలుస్తుందట అమ్మ నాని పిలుస్తుందట అమ్మని ముట్టుకోవద్దు ఇప్పుడు ఇంటికి పోయినాక చన్నా నువ్వు ముట్టుకోవద్దు ఇప్పుడు పప్పించి హాస్పిటల్లో ఓ పక్క బెడ్ ఆమె ఇచ్చింది ఇక ఓ పిల్లలు చపాతి వేల అల్లరి చూసి వాళ్ళు కూడా భరించలేకపోతుంది